మే 1999 అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఒక్క ఓటు కోసం ఆలోచించకుండా ప్రభుత్వాన్ని తీరించి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇదే అదనుగా భావించి గుంతకడ నక్కలాగా చూస్తున్న పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నారు వాజ్పేయి గారు, ప్రభుత్వంలో లేరు, ఇదే సమయం అని వాళ్ళ ఉగ్రవాదుల్ని, ఆర్మీని కార్గిల్ మీద దాడికి పంపించింది. కానీ ఆ రోజు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నప్పటికీ వాజ్పేయి గారు ఎంతో ధైర్యంతో ఆపరేషన్ విజయ్ను ప్రారంభించి ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చి కార్గిల్ నుంచి ఈ పాకిస్తానీ ఉగ్రవాదులను తిప్పి కొట్టారు. మనం విజయం సాధించాం. అదే అంతర్జాతీయంగా కూడా దేశాలకు సందేశం పంపించారు. భారత్ మన మీద దాడి చేస్తే ఎప్పుడు సహించము, మన భూభాగాన్ని మనం కాపాడుకుంటాము అని. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన ధైర్యం ఈరోజు మోడీ గారు పాటిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాధవ్ గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలను ఆవిష్కరించుకుంటోంది.